రైట్. నిన్న మీరు పర్టికులర్ స్టూడియోలో దిలీప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఎవరికి అర్థం కాలేదు. అప్పటికే చాలా టైం అయిపోయింది, మీకు వేరే స్కెడ్యూల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడే మాటలు, అలాగే ఆ అమ్మాయి అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. దిలీప్ శంకర్ గారు మాట్లాడే మాటలు వినడానికి నేను మా ఇంట్లోనే కూర్చొని వినొచ్చు, ఆయన టీవీ చూడొచ్చు. దానికి నేను అక్కడ దాకా వెళ్ళి ఆర్టీవీ స్టూడియోలో కూర్చొని నేను దిలీప్ గారిని చూస్తున్నానా లేదా అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వక్కర్లా. నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే అది చేయొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటే అక్కడ ఆల్రెడీ చెప్పేశాను. ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇదిగో ఇది విషయం, దీనికి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇవాళ నన్ను పక్కన పెట్టుకొని అడిగారు. నాకు అదే కావాల్సింది, నువ్వు అడిగేసావు. ఐ గేవ్ యూ ద డాక్యుమెంట్స్, యూ డూ యువర్ జాబ్. నాకు ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే పని లేదు. నేను చేయాల్సింది చేసేసాను. ఇంకా మీరు మాట్లాడుకోమని నన్ను అది ఎందుకు ఇది ఎందుకు అని అడగాల్సిన పని లేదు. మీకు ఇచ్చేసా, జనాల్లో వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. అది ఆయన చెప్పిన కార్డు లేకపోతే ఈ వీడియోలు ఇవన్నీ కూడా నిజమా కదా అనేది జనాలు నమ్ముతారు. మీడియాలో అడుగుతున్నారు కాబట్టి కోర్టు తెచ్చేది కోర్టు. ఇప్పుడు ఇన్ని ఆధారాలతో నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, డేటా అంటుంది, ఫొటోస్ అంటుంది, చాటింగ్ అంటుంది, ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్న అన్ని ఫుటేజెస్ అంటుంది. ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. ఎక్కడైతే తన మీద కేసు పెట్టిన నార్సింగ్ పిఎస్ ఉందో అదే కేసు, అదే పిఎస్లో తన మీద. ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అడగలేదు, ఇన్ని డీటెయిల్స్ ఇచ్చింది కదా. అలాగే మాల్వి మల్హోత్రా చాట్ కూడా మీడియాకు లీక్ చేసింది కదా. దాంట్లో డేట్లు కూడా మనం చూసాం కదా. ఈ సంవత్సరం 23 or 24 మధ్యలో అట్లా ఏదో ఉన్నట్టుంది. అయితే నేను అడిగేది ఏంటంటే 2020 అంటే నువ్వు మస్తాన్ సైతం ఉన్న తర్వాత అంటే 23 ఆర్ ఆ టైంలో, లేకపోతే 2000 కనీసం 20 తర్వాత అయినా సరే, లెట్స్ సే 2020 తర్వాత ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్ నీతో ఇలా మాట్లాడినవి, ఓకే, ఇలా మాట్లాడిన రాజ్ తరుణ్ నీతో క్లోజ్గా ఉన్న వాట్సాప్ చాట్లు విత్ డేట్ స్టాంప్ చూపించగలవా? ఎందుకంటే నువ్వు బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదో సంథింగ్, దెన్ దే విల్ బ్రేక్. మనం చెప్తే బాగుంటుంది, కానీ ముందే నేను కనిపెట్టేసాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తారు. సరే, అలాంటివి నీకేమైనా ఉన్నాయా? నువ్వు క్లెయిమ్ చేస్తున్నట్టు రాస్తాను, క్లెయిమ్ చేస్తున్నాడు మీకు బ్రేకప్ అయిపోయిందని. కనీసం 2020లోనో 2021లోనో, ఓకే 23 అప్పటి నుంచి ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్కి నీకు జరిగిన చాట్, అందులో ఇలా నువ్వు ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఏదో ఎలా అయితే చాట్ చూపిస్తున్నావు అలాంటి ఉండాలి కదా రిలేషన్లో ఉంటే. ఒకటి చూపించలేదు, అది చూపించండి. ఇప్పటి వరకు అలాంటివి ఏవి బయట పెట్టలేకపోయింది. ఏమో చూడండి, మీరు అడగండి, బయట పెట్టించండి. ఓకే, ఒకసారి దిలీప్ గారికి ట్రై చేద్దామా? తను ఇలాంటివి ఏమైనా మస్తాన్, నేను ఒక ఉన్మాదిని ఒక మెంటలోనే అన్నానంట ఆయన. సరే అనుకోండి సార్, అనుకోండి, ప్రాబ్లం లేదు. ఆయనకి తమిళ్ బాగా వచ్చు అనుకుంటా దిలీప్ గారికా. ఉన్నమాది అంటే మీలాంటి వాడిని నేను తమిళ్లో ఉన్నమాదిరి. దిలీప్ గారికి ట్రై చేశాను, తను కాల్ బ్యాక్ చేస్తే మాకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నిజమే మీరు అన్నట్టు. ఆ తర్వాత ఆఫ్టర్ చాటింగ్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఫోన్ కన్వర్జేషన్స్ ఏమైనా తను మంచి పాయింట్ ఇది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాలి దీనిపైన. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి డిస్కషన్ ఎక్కడా కూడా జరగలేదు. మాలాంటి మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా తను ఏమి సబ్మిట్ చేసింది అనే దాని గురించి డిస్కషన్ జరిగింది, కానీ ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేసింది, ఏం చేసింది అనేది మేము ఎప్పుడు. అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోటో చూపించారు అనుకోండి, ఫోటోలో కింద ఒక డేట్ కూడా ప్రింట్ చేసేసి ఇదిగోండి టైం స్టాంప్ అని పెట్టచ్చు. కానీ వాట్సాప్ చాట్లో టైం స్టాంప్ మేనేజ్ చేయలేరు. ఫేక్ వాట్సాప్ యాప్లు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మాల్వీతో చేసిన చాట్ ఒరిజినల్ చాటా ఫేక్ చాటా అనేది కూడా దే విల్ సెండ్ ఇట్ టు వాట్సాప్ ఫర్ అథెంటిఫికేషన్ చెకింగ్. ఓకే, సో మనం అది కూడా చూడొచ్చు. లైక్ ఫేక్ చాట్స్ కూడా రిలీజ్ చేసి మీడియాలో హల్చల్ చేసి, బట్ ఐ డోంట్ థింక్ దే విల్ గో టు దట్ ఎక్స్టెంట్. అట్లా ఉంటే వాట్సాప్లో చూపిస్తే వీ కెన్ బిలీవ్. శేఖర్ గారు, ఈ ప్రాసెస్లో ఏమర్థమైందండి? అబ్బాయిలకు సంబంధించి చట్టాలు కానీ లేదంటే శిక్షలు కానీ వీటి పట్ల మీరు చూస్తున్నారు కదా ఎవ్రీడే, ఇవన్నీ కూడా ఒక అందుకు మంచిగా జరుగుతున్నాయి. ఇట్లా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కళ్ళ ముందే. ఈ మస్తాన్ సాయి ఫేక్ కేసు అని చెప్పి పెట్టింది 1.5 సంవత్సరం, పాపం అతను సఫర్ అయ్యాడు. సరే, అతని వేరే కేసులు ఉంటే అది ఓకే, బట్ కళ్ళ ముందు తేలుతున్న తప్పుడు కేసు. అలాగే రేపు రాజ్ తరుణ్ ఇంకా ఎన్ని కేసులు, ఇట్లా తప్పుడు కేసులు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎన్నిసార్లు హింసిస్తారు. అది కూడా ఇంత దారుణమైన సెక్షన్ 493 పెట్టారు రాజ్ తరుణ్ మీద. అఫ్ కోర్స్ తప్పుడు కేసులు పెట్టారు, బట్ శిక్షలు అనుభవించేది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మీరు అంటున్నారు రాజ్ తరుణ్ తప్పు లేదంటున్నారు, బట్ తప్పు చేసామని అమ్మాయి పెట్టింది, శిక్ష పడాల్సిందే అని చెప్పి భీష్మించి కూర్చుంది.
సో అంత టఫ్గా మేము ఫైట్ చేస్తామంటున్న అడ్వకేట్ కూడా తన వైపు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటివరకు బయటికి రాకుండా తను అది మాట్లాడకుండా చెప్తాను కదా మనం, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వచ్చేస్తాం. బెయిల్ వచ్చిన తర్వాత అయినా ఒకవేళ నిజంగానే శిక్షలు పడ్డాయి అనుకోండి, చాలా సఫర్ తన లైఫ్ అంతా కూడా. అమ్మ ఇది ఇక్కడ ఏమంటారు, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీటు, తర్వాత రిమాండ్, తర్వాత ఈ కోర్టులోకి వెళ్ళాలి, తేలాలి. అక్కడి నుంచి ఒకవేళ అట్లాంటి ఏదన్నా నిజంగానే జరిగితే మీరు అనుకుంటే, నేను చెప్తున్నాను కదా, ఛార్జ్ షీట్కి కూడా వెళ్ళే అర్హత లేని కేసు ఇది. ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారని గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన కేసు ఇది. అవును. అటువంటిది మీరు ఎక్కడికో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత సెక్షన్ ఇది, తర్వాత సంగతి ఇది. ఆ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పోయి అప్పటికి కూడా ఏదైనా అనుకుంటే తర్వాత హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, అప్పుడు ఆ లోపల వీడి లైఫ్ కూడా అయిపోతుంది. ఓకే, అంత మనకి వెసులుబాటు ఉంది. ఓకే. కానీ పాయింట్ ఇవన్నీ జరుగుతాయి 90% ఆఫ్ ద కేసెస్, 90 కూడా 99% ఆఫ్ ద కేసెస్ కొట్టేస్తారు, వీటిలో ఏముండదు. ఓకే. కానీ అప్పటి వరకు జరిగే శిక్ష మగాడు వాడించాలి అనమాట, మీడియాలోను ఆ పోలీసులు కోర్టులు కేసులు అనుకుంటారు. రైట్. థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా చాలా Yeah, that is important. ఎందుకంటే లాస్ట్ వీకే వాళ్ళిద్దరిది నేను తీసుకున్నాను, ఇంటర్వ్యూ తీసుకున్న క్రమంలో అఫ్కోర్స్ రాజ్ తరుణ్తో మాకు టచ్ లేదు, మేము అప్రోచ్ అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. సో తన ద్వారా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి లావణ్య వన్ సైడెడ్ వర్షన్ ఇప్పటి వరకు మేము విన్నాం. ద అదర్ సైడ్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరేం చెప్తున్నారు అనేది ఒకసారి చూపించే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. న్యాయంగా ఉన్న అబ్బాయిలకి న్యాయమే జరగాలి, అమాయకులైన అబ్బాయిలకి న్యాయం జరగాలి. అమాయకులైన అబ్బాయిలని వేధించకండి, టార్చర్ చేయకండి. ఓకే. సో ఆ బాధితులందరికీ రేపు పొద్దున మీరు ఒక లీడర్ అవబోతున్నారు, చేసేట్టున్నారు మీడియానే. సో అబ్బాయిలందరూ ఎవరైనా అమ్మాయిలతో నష్టపోయి లేదంటే ఇబ్బందులు పడి శేఖర్ గారు అనుకున్నట్టు ఫేక్ కేసెస్ పెట్టి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, లేదంటే చట్టాలని ఉన్నాయి కదా అని చెప్పి మిస్యూజ్ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇకపై శేఖర్ భాష గుర్తొస్తారు. పొద్దున్నే బిగ్ ఎఫ్ఎం లో షోలో ఆఫ్టర్ దట్ అన్ని ఇలాంటి కేసెస్ తో మీరు కూడా ఒక అడ్వకేట్ అయిపోతారా? అన్అఫిషియల్ గా లాయర్ అయిపోయాను నేను ఇప్పుడు. అదే కదా, ఇవన్నీ తీసుకొచ్చారంటే నాకు అదే అనిపిస్తుంది, షాకింగ్ గా అనిపిస్తుంది. లేదమ్మా, కరెక్ట్ గా చెప్పండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుకోవచ్చు అంతే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ విత్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ లా, అంతే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. సో ఇది శేఖర్ భాష గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నో. లావణ్య పెట్టిన కేసెస్ అసలు నిలబడే కేసెస్ కాదు, ఖచ్చితంగా రాజ్ తరుణ్ త్వరలో బయటకు వచ్చి మాట్లాడతారు, తన వైపే న్యాయం ఉంది అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు శేఖర్. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.